ఇంకా కొన్ని విషయాలు బయట పడతాయో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఆయన కేవలం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలించి ఏయో కొన్ని పరికరాలను పట్టుకుని వచ్చారు. సో వాటితో వాస్తు చూసి అతను ఏదో చెప్పేశాడు, జాహ్నవి బ్రతికే ఉంది, కొన్ని గంటల్లో వస్తుంది అని చెప్పి. రైట్, ఒకసారి మనం చూద్దాం అసలు అతను ఏం మాట్లాడాడు, అతని మాటల్లో వాస్తవం ఉందా లేదా. ఇతను ఏం చెప్తున్నాడంటే జాహ్నవి కంపల్సరిగా 99% ఇంటికి తిరిగి వస్తున్నట్టు కూడా ఇతను చెప్పాడు. మీరే చూడండి ఒకసారి. నిజానికి అతను చెప్తుంటే అమ్మాయి నిజంగానే వెనక్కి తిరిగి వస్తే బాగుంటుంది, సురక్షితంగా వెనక్కి తిరిగి వస్తేనే బాగుంటుంది, ఏమీ కాకుండా వెనక్కి తిరిగి వస్తే తల్లిదండ్రులతో మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే గడిపారో అంతే ఆనందంగా గడిపితే బాగుంటుందని మీకు నాకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంది. జాహ్నవి వెనక్కి వచ్చేస్తే బాగుండు, జాహ్నవికి ఏమీ కాకుండా ఉంటే బాగుండు. సో రీసెంట్ గా ఈ క్లిప్ బయటకు వచ్చిన తర్వాత నిజంగానే జాహ్నవి కొన్ని గంటల్లో వెనక్కి తిరిగి వచ్చేస్తుందా అనే కామెంట్స్ కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఇతను చెప్పింది నిజంగా వాస్తవం అయితే బాగుండు, జరిగితే బాగుండు, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, భగవంతుడు అనేవాడు ఉంటే ఇతను చెప్పింది జరిగితే బాగుండని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇతను చెప్పినట్టు జాహ్నవికి ఏమీ కాకుండా సురక్షితంగా వెనక్కి వచ్చేస్తే బాగుండు అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ 6 రోజులైనా కానీ జాహ్నవికి సంబంధించిన ఆచూకీ ఎప్పటి వరకు తెలియలేదు. ఇంత చిన్న క్లూ కూడా తెలుసుకోలేకపోయారు. ఒక పెంపుడు కుక్క ద్వారా ఏదో క్లూ దొరికిందని చెప్పారు కానీ తెలుసుకోలేకపోయారు. సో దీంతో ఇటు పోలీసులు ఏదైతే తమ శైలిలో వారు ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఒక పక్క మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. ముఖ్యంగా తండ్రి పైన అనుమానం ఉందా, తల్లి పైన అనుమానం ఉందా, ఒకవేళ అడవిలోకి వెళ్ళిపోతే ఏదైనా క్రూర మృగాలు అటాక్ చేసాయా, మరి కుక్క పైన కొన్ని ఘాట్లు ఉన్నాయి, ఆ ఘాట్లు ఎలా వచ్చాయి, ఇంతకు ముందున్నాయా, వెళ్ళిన తర్వాత పాపతో వెళ్ళిన తర్వాత ఆ ఘాట్లు వచ్చాయా, ఆ ఘాట్లు ఎలా వచ్చాయి, ఎవరైనా పదునైన ఆయుధాలతో దాడి చేశారా, లేదంటే ఏదైనా క్రూర మృగ జంతువు దాడి చేసినప్పుడు వాటి గోళ్లతో అవి రక్కబడ్డాయా, లేదంటే ఏదైనా పదునైన ఆయుధంతో బీరు బాటిల్తో కానీ ఏదైనా కత్తితో కానీ ఆ దాడి చేయబడిందా, ఎలా జరిగింది. నిజానికి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఆ కుక్కకున్న గాయాలు ఏంటి అని తెలుసుకుని ఎక్స్రేస్ తీసి బ్లడ్ టెస్ట్ చేసి అసలు ఎందుకు జరిగి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ ఇది ఒక జంతువు చేసిన దాడిలా ఉంది, పోనీ ఆ రకంగా ఏమైనా రిపోర్ట్స్ వస్తే కనీసం ఒక క్లూ బయటకు వస్తుంది కదా. ఇంకా అడవిని లోతుగా గాలించే పనిలో పోలీసులు ఉంటారు కదా, కానీ అలాంటివి ఏమీ జరగట్ల. ఎస్, అనుమానాలు వస్తున్నాయి, ఖచ్చితంగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి 6 రోజులు అయిపోయింది, 6 రోజుల వరకు ఇంత క్లూ కూడా లేదు. డాగ్ స్క్వాడ్, SDRF, మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో 10 మంది బృందాలతో గాలింపు చర్యలు చేస్తున్నారు. కిడ్నాప్ అంటున్నారు. మరి కిడ్నాప్కి సంబంధించినప్పుడు వాళ్ళ ఫోన్ డేటా, లొకేషన్స్ ఇవన్నీ చెక్ చేయాలి కదా. మరి వారు ఏ టైంలో ఎక్కడున్నారు, పాప మిస్ అయినప్పుడు ఎక్కడున్నారు, పాప మిస్ అయినప్పుడు మొదట ఎవరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి కదా. పోనీ ఇక్కడ తోటలో CCTV ఫుటేజెస్ లేవు, జంక్షన్స్ లో ఉన్నాయని చెప్తున్నారు కదా, అవి పరిశీలించారు కదా. మళ్ళీ బస్ స్టేషన్స్ అంటున్నారు, రైల్వే స్టేషన్స్ అంటున్నారు, టోల్ గేట్స్ అంటున్నారు, అక్కడ CCTV ఫుటేజెస్ గమనించాలి కదా, పరిశీలించాలి కదా. అవేమి కూడా జరగట్ల. నిర్లక్ష్యం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా అనుకోవచ్చు. సో అంటే ఈ మధ్య అంటే ఇంట్లో ఒక కుక్క పిల్ల వెళ్ళిపోతేనే 24 గంటల్లో పట్టుకుంటున్నారు. నిజంగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, అట్లాంటిది పాప మిస్ అయ్యి దగ్గరగా 1 వారం రోజులు అవుతుంది, ఇంత క్లూ రాలేదు, ఆచూకీ తెలియలేదు. ఈరోజు పాప యొక్క తండ్రిని అదుపులోకి తీసుకున్నారు, కొన్ని ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పాపని చివరిసారిగా ఎప్పుడు చూశారు, ఎక్కడ కనిపించింది, ఘటన జరిగినప్పుడు మీరు మీ వైఫ్ ఎక్కడున్నారు, వాళ్ళిద్దరు కూడా ఎక్కడున్నారు, చిన్నారి కనిపించకుండా పోయిన తర్వాత మీరేం చేస్తున్నారు, మీకు ఎవరితోనైనా మీ కుటుంబ సభ్యులతో ఏమైనా గొడవలు ఉన్నాయా, అంటే వారి మీద ఏదైనా అనుమానం ఉందా పాపని తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి. సో ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లే అవకాశం ఉందా, కారు విషయంలో గొడవ పెట్టుకున్నారు, వాళ్ళు చేశారని మీరు అనుకుంటున్నారా, తల్లిదండ్రులు టైం లైన్, స్టేట్మెంట్ వీటికి సంబంధించి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదనేది చూస్తారు. వాళ్ళు చెప్పింది CCTV ఫుటేజ్, అలాగే సాక్షులు ఏదైతే చెప్తున్నారో వాంగ్మూలం, స్టేట్మెంట్, దానికి మ్యాచ్ అవుతుందా లేదని చూస్తారు. సో
తండ్రి లొకేషన్ చివరిగా ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎటు కదిలింది, అది కూడా ఈజీగా తీయొచ్చు బయటికి. చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు అది కూడా తీయొచ్చు బయటికి. సో ఇలా అనేక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వారిపైన కొన్ని అనుమానాలు కూడా ఇంకా వస్తూ ఉన్నాయి. మరి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పులి సంచారం అయితే అక్కడ లేదు. అటవీ శాఖ అధికారులే చెప్తున్నారు, క్రూర మృగాలు లేవంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక కొండ చిలువలు, ఏదైతే పెద్ద పెద్ద పాములు ఉంటాయో కొండ చిలువలు లాంటివి ఇక్కడ సంచారం ఉంది. కాకినాడ, సామర్లకోట, తుని, సిహెచ్ అగ్రహారం ఇటువంటి పొలాల్లో కూడా అవి బయటపడతా ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు ఎక్కడైతే పాప వెళ్ళిపోయిందో అదంతా కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. మరి అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి వాటి దాడికి ఏమైనా పాప గురైందా, లేదా ఇతర వేరే జంతువు దాడికి ఏమైనా గురైందా, లేదంటే ఏదైనా బోరు బావిలో పడిందా, ఏదైనా చెరువులో పడిందా, ఏదైనా నీటి గుంటలో పడిందా, లేదంటే కోతులు దాడి చేసి ఏదైనా చెట్లపైకి తీసుకెళ్ళిపోయా, ఇలా అన్ని కోణాల్లో కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వాటికి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాటికి సంబంధించి కూడా అనుమానాలు వస్తున్నాయి. సో ఇది ఇక్కడ వెళ్ళారు, ఇక్కడ దొరకలేదు, ఇక్కడ ఆచూకీ తెలియలేదు, సో ఇది నెక్స్ట్ ఇది, దాని తర్వాత ఇది, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాం? పాప ఆచూకీ తెలియాలనే కదా, ఏం జరిగిందనేది తెలియపరచాలనే కదా. సో చాలామంది మాకు నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా పాప బ్రతకాలి, ఒకవేళ పాపకి ఏదైనా అయితే ఎందుకు జరిగింది, పాప కుటుంబ సభ్యులు ఏదైనా చేస్తే ఎందుకు చేశారు, ఎవరు ఎందుకు ఆ ఘటనకి పాల్పడ్డారు, ఇలాంటి విషయాలు మేము బయట పెట్టడానికి మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తున్నాం. సో ఈరోజు మేము ఏదైతే చేస్తున్నామో ఈ పాపకు సంబంధించి మేము ఎంత డెప్త్గా ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నామో అంతే డెప్త్గా పోలీసులు ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్నారు. సో చూసి కమెంట్స్ చేయండి. ఖచ్చితంగా పాప బ్రతకాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొదటి నుంచి కూడా. సో అలాగే పాప తల్లికి సంబంధించి ఎవరైతే ఉన్నారో భవానీ, ఆమె క్లిప్ ఒకటి బయటకు వచ్చింది, అది కూడా వైరల్ అవుతుంది. సో చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, పాప పోయింది, ఆమె కుక్కతో అక్కడ ఇలా మాట్లాడుతుంది ఏంటని చెప్పి కామెంట్స్ చేస్తాం. ఒకసారి మీరే చూడండి. పాపతో పాటు వెళ్ళిన ఆ కుక్కని బంధించారు. మనం జాను దగ్గరికి వెళ్తావమ్మా, నేను పంపిస్తావమ్మా, నువ్వు వెళ్తావమ్మా అని చెప్పేసి ఆమె అడుగుతుంది. అలా అడిగినప్పుడు కుక్క, ఇలాంటివన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ రియల్ లైఫ్లో వర్కౌట్ కావు, నమ్మొద్దు దయచేసి ఎవరు కూడా. కుక్క చూపించేస్తున్నాయి, కుక్క ఆచూకీ ఎక్కడుందో చూపించేస్తున్నాయి, దానికి ఒక ట్రాకర్ పెట్టారు, ఇదంతా కూడా అవ్వదు. సినిమాలు కాదు. ఆ కుక్కకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఇలాంటి కుక్కలే పట్టించేస్తున్నప్పుడు సెపరేట్గా డాగ్ స్క్వాడ్స్ ఎందుకు, ఆ టీమ్స్ ఎందుకు? సో ఈ రకంగా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా బయటకు చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ మొత్తానికి తల్లి తండ్రి పైన అయితే మాత్రం అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 35 ప్రశ్నలతో ఈరోజు వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు. మరి కొన్ని గంటల్లో పోలీసులే చెప్తారు వారు ఏం సమాధానం చెప్పారనేది. మరి కొన్ని గంటల్లో పోలీసులే సమాధానం చెప్తారు. సో ప్రస్తుతానికైతే ఒక జ్యోతిష్యుడు, ప్రముఖ జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను వారి ఇంటికి వెళ్ళడం, కొన్ని టెస్టులు చేయడం, ఏదో పరికరాలు తీసుకెళ్లి కొన్ని గంటల్లో పాప తిరిగి వస్తుందని అతను చెప్పడం, ఇది ప్రస్తుతం బయట సంచలనం అవుతుంది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? జాహ్నవి మిస్ అయ్యి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియలేదు. ఒక్క చిన్న క్లూ కూడా ఎక్కడ కూడా లభించలేదు. కుక్క తిరిగి వచ్చేసింది, ఒక క్లూ ఇచ్చేసింది, జాహ్నవి అక్కడే ఉంది, అక్కడ ఒక గోల ఉంది, కొన ఊపిరితో ఉంది, ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉంది. ఇలాంటి కథనాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, కానీ ఇవన్నీ కూడా అవాస్తవం. పోలీసులు కూడా చేతులు ఎత్తాల్సిన పరిస్థితి. ఎందుకంటే అడవి మొత్తం కూడా గాలించిన జాహ్నవికి సంబంధించిన ఆచూకీ ఎక్కడ కూడా తెలియట్లే. జాహ్నవికి సంబంధించిన ఆ డ్రెస్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఆ డాగ్ స్క్వాడ్ కి సంబంధించిన డాగ్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ ని తీసుకున్నా కానీ జాహ్నవి ఆచూకీ తెలుసుకోవడంలో వాళ్ళు కూడా విఫలమయ్యారు. అయితే మరి జాహ్నవి ఎక్కడ ఉంది? నిజంగా జాహ్నవి బ్రతికే ఉందా, లేదంటే తను చాలించుదా? క్షమించాలి ఈ మాట మాట్లాడుతున్నందుకు, ఎందుకంటే ఇప్పటికే
వారం రోజులైంది. ఆ 3 ఏళ్ల చిన్నారి ఆహారం లేదు, పాలు తాగుతారు, పాలు లేవు, నీరు లేదు. మరి ఇవేమీ లేకుండా వారం రోజుల పాటు నిజంగా మరి 3 ఏళ్ల చిన్నారి ఉండగలుగుతుందా? అందుకనే నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఇక నాతో పాటు చూస్తున్న వీక్షకులు చాలా మంది కూడా అనేక సందేహాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి మీద, తల్లి మీద. ఎవరైతే వీరబాబు అనే వ్యక్తి ఒక చివరిలో చూస్తాడో ఆ పాపని, అతని పైన, ఒక కుర్రవాడి పైన, అలాగే ఇంతకుముందు జనవరి నెలలో వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో ఒక కారు విషయంలో గొడవైన వారిపైన అనుమానాలు ఉన్నాయి. అలాగే జీడి గింజలు ఏరుకోవడానికి ఆ తోటలోకి వచ్చిన ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జాహ్నవి బ్రతికే ఉంది, జాహ్నవి ఆచూకీ అక్కడే దాచారు అంటూ కూడా ఒక వ్యక్తి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని గంటల్లో జాహ్నవి తిరిగి వస్తుంది అనేది కూడా అతను చెప్పాడు. రైట్, ఇక స్క్రీన్ పైన మీరు చూస్తున్న వ్యక్తి పేరు శేచు. ఇతను దోండవాక సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన జాహ్నవికి సంబంధించి జ్ఞానేశ్వరి వాళ్ళ నివాసానికి వచ్చి ప్రముఖ వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి అనంత శేషు గురువారం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకొక 6 గంటల్లో, 3 గంటల్లో, కొన్ని గంటల్లో జాహ్నవి ఇంటికి తిరిగి వస్తుందంటూ కూడా చెప్పారు. సో దీంతో ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు బయట పడతాయేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఆయన కేవలం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిశీలించి కొన్ని పరికరాలను పట్టుకుని వచ్చారు. సో వాటితో వాస్తు చూసి అతను ఏదో చెప్పేశాడు, జాహ్నవి బ్రతికే ఉంది, కొన్ని గంటల్లో వస్తుంది అని చెప్పి. రైట్, ఒకసారి మనం చూద్దాం అసలు అతను ఏం మాట్లాడాడు, అతని మాటల్లో వాస్తవం ఉందా లేదా. ఇతను ఏం చెప్తున్నాడంటే జాహ్నవి కంపల్సరిగా 99% ఇంటికి తిరిగి వస్తుందంటూ కూడా ఇతను చెప్పాడు. మీరే చూడండి ఒకసారి. నిజానికి అతను చెప్తుంటే అమ్మాయి నిజంగానే వెనక్కి తిరిగి వస్తే బాగుంటుంది, సురక్షితంగా వెనక్కి తిరిగి వస్తేనే బాగుంటుంది, ఏమీ కాకుండా వెనక్కి తిరిగి వస్తే తల్లిదండ్రులతో మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే గడిపారో అంతే ఆనందంగా గడిపితే బాగుంటుందని మీకు, నాకు, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంది. జాహ్నవి